హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'సైక్ సిద్ధార్థ'. ఇదొక లవ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ సీన్స్ అంటే మరీ అడల్ట్ సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ, జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ వరకు ఉంటాయి అంతే. లవ్ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి అంతే. 'అర్జున్ రెడ్డి' మూవీ రిలీజ్ అయ్యాక చాలామంది డైరెక్టర్స్ అలాంటి టైప్ ఆఫ్ సినిమా చేయాలని ట్రై చేశారు. ఏ డైరెక్టర్ ఆ రేంజ్ అంత హిట్ ఇవ్వలేకపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీ కూడా సేమ్ 'అర్జున్ రెడ్డి' కాపీ లాగా అనిపిస్తుందనమాట. ఇదొక 'అర్జున్ రెడ్డి' సూప్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో నందు క్యారెక్టర్ గానీ, డైలాగ్స్ గానీ, సో తన డ్రెస్ స్టైల్స్, హెయిర్ స్టైల్స్ మొత్తం సేమ్ టు సేమ్ 'అర్జున్ రెడ్డి' లుక్ లాగే అనిపిస్తదనమాట. సో మీరు పోస్టర్స్ చూసినా కూడా అలాగే అనిపిస్తది. ఈ మూవీ చూసాక నాకు అదే ఫీల్ అనిపించింది. కొత్తగా అంటే ఏమి అనిపించలేదనమాట. సిద్ధార్థ క్యారెక్టర్ ఇంకొంచెం నీట్‌గా బిల్డ్ చేసుంటే బాగుండేది అనిపించింది. సేమ్ విజయ్ దేవరకొండ రోల్‌కి కాపీ పేస్ట్ లాగా అనిపించింది నందు క్యారెక్టర్. స్టోరీ మరీ సూపర్ అంత ఇది గాని కొన్ని కొన్ని సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇంకా మన హీరో నందు సిద్ధార్థ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటది. సిద్ధార్థ సేమ్ ఒక అపార్ట్మెంట్‌లో ఉంటాడనమాట. రెంట్ కూడా పే చేయకుండా చాలా దరిద్రంగా బతుకుతూ ఉంటాడు. సో అలాంటి టైంలోనే పెళ్ళయ్యి ఒక బాబున్న శ్రావ్యాన్ని ప్రేమిస్తాడు. ఇంకా శ్రావ్యకి కూడా సిద్ధార్థ అంటే ఇష్టమట. కానీ శ్రావ్యకి ఫస్ట్ హస్బెండ్‌తో ప్రాబ్లమ్ అయ్యి డైవర్స్ తీసుకుంటదనమాట. ఆ తర్వాత సిద్ధార్థతో రిలేషన్‌షిప్ ఉంటది. అలాగే సిద్ధార్థతో లైఫ్‌తో కంటిన్యూ చేస్తుందా? లేకపోతే సిద్ధార్థని వదిలేసి వెళ్ళిపోయిందా? అసలు ఏం జరిగింది సిద్ధార్థకి అండ్ శ్రావ్యకి మధ్యలో అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకునే ఈ మూవీని 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో తీయాలనుకున్న డైరెక్టర్. కానీ ఆ సీన్స్ కొన్ని కొన్ని చోట్ల చూడ్డానికి ఒక్కొక్కలాగా అనిపిస్తది తప్ప గానీ, రిమైనింగ్ స్టోరీ అంతా బోరింగ్‌గా అనిపిస్తది. అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించదనమాట. స్టోరీ చాలా రొటీన్‌గా ఉండడంతో స్క్రీన్ ప్లే కూడా అలాగే రొటీన్‌గా వెళ్తుంటది. ఎక్కడ సీన్స్ హైలైట్‌గా అనిపించమట. కొన్ని కొన్ని సీన్స్ చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, అక్కడక్కడ కొన్ని లవ్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా వెరీ రొటీన్ క్లైమాక్స్ అనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, స్టోరీ అంత ఎఫెక్టివ్ ఉండదు. స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. సాంగ్స్ కూడా ఒక్కొక్కలాగా ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టుగా, స్లోగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ ఉంటది. ఆ సింపుల్ పాయింట్‌ని కొంచెం సింపుల్‌గానే ట్రై చేశారు సాగదీయకుండా. ఈ మూవీలో నందు క్యారెక్టర్ పర్లేదు చూడ్డానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ క్యారెక్టర్‌ని ఇంకొంచెం బాగా డెవలప్ చేసుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్ గానీ, 'డీజే టిల్లు' క్యారెక్టర్ గానీ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ ఉంటదనమాట స్టోరీకి. స్టోరీ కొంచెం డల్‌గా ఉన్నా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళతో వచ్చే సీన్స్ కొంచెం స్టోరీకి ప్లస్ అవుతాయనమాట. ఈ మూవీలో నందు క్యారెక్టర్ బాగుంది కానీ, ఆ క్యారెక్టర్ వచ్చే సీన్స్ ఈ మూవీకి ప్లస్ అయితే అవ్వలేదనమాట. ఇంకా ఈ మూవీలో శ్రేయ హౌస్ వైఫ్ క్యారెక్టర్ అనమాట. తన క్యారెక్టర్ బాగుండిద్ది. శ్రేయకి అండ్ సిద్ధార్థకి కొన్ని లవ్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగానే ఉంటాయనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంటది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ చూడడానికి బాగుంటదనమాట. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంటది కానీ, స్టోరీ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తది. ఇంకా క్లైమాక్స్ కూడా హ్యాపీ ఎండింగ్ కోసం ఒక రొటీన్ క్లైమాక్స్ ఏస్తాడనమాట. ఆ రొటీన్ క్లైమాక్స్‌ని ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో సిద్ధార్థగా నందు క్యారెక్టర్ బాగుంటది. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటదనమాట. ఇంకా హీరోయిన్‌గా యామిని భాస్కర్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా పర్లేదు బాగుంది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ మరీ అంతగా ఏం లేవు గానీ, జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ వరకే ఉంటాయి. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.